హాయ్ ఫ్రెండ్స్, పల్లవీస్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. ఈరోజు చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఏపీలో నివసిస్తూ ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్లకు 4 లక్షలతో పాటు ఇంటి నిర్మాణం చేయబోతున్నట్లు ప్రకటించారు. మరియు ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 ఇవ్వనున్నారు ప్రభుత్వం. దీనికోసం ఒక అధికారిక వెబ్సైట్ కూడా ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఒక అప్లికేషన్ ఫామ్ తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ సచివాలయంలో అప్లై చేయాల్సి ఉంది. మరియు ఇంకో అప్డేట్ ఏంటంటే, ఎవరైతే గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు తీసుకున్నారో వాళ్ళందరూ తిరిగి అప్లై చేసుకోవాలనే వార్త వైరల్ గా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్తో ఉన్న ఫోటో ఉండడం వల్ల మళ్ళీ కూటమి ప్రభుత్వంతో ఉన్న ఫోటో ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్టు వస్తున్న వార్త గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇంకో అప్డేట్ ఏంటంటే, మళ్ళీ వాలంటీర్ల నియామకం నుండి ఒక అధికారిక వార్త అయితే రావడం జరిగింది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ మరియు షేర్ చేస్తేనే ఈ వీడియో గురించి అందరికీ తెలుస్తుంది. ఏపీలో కొత్త ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. రేపు గృహ నిర్మాణంపై సమీక్షించబోతున్నారు. కొత్త ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఖరారు చేయడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటాగా 2.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1.5 లక్షల రూపాయలైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన యు 2.0 కింద ఈ పథకం డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ విడుదల చేశారు. కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకే ఈ పథకంకి అర్హులని తెలియచేయడం జరుగుతుంది. ఇక పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇది నిర్మించబోతున్నారు. దీనికోసం 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని తెలియజేశారు అధికారులు. ఇకపోతే ఏపీలో గ్రామీణ ప్రాంతాలకు 1 కోటి ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఏపీలో నివసిస్తూ ఎవరైతే గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొందని వారు ఉంటారో వాళ్ళకందరూ ఈ పథకానికి అర్హులని చెప్పొచ్చు. అయితే ఏపీలో ప్రతి ఇంటికి 4 లక్షల రూపాయలతో ఇల్లు కట్టడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 ఇవ్వబోతున్నారు ప్రభుత్వం. ఇక మొత్తం ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబు గారు ప్రభుత్వం ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు జరిగాయి, ఎన్ని ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని ఒక సర్వే అయితే చేస్తారని వార్త అయితే రావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్ళు ఈ పథకానికి అనర్హులని తేల్చి చెప్తోంది ప్రభుత్వం. కాకపోతే ఎవరికైతే అర్హత ఉండి కూడా ఇళ్ల పట్టాలు పొందని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 4 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ధరల ప్రకారం ఇల్లు కట్టాలనే ఆలోచన చేసేందుకే పేద దిగువ మధ్య తరగతి వర్గాలు వణికిపోతున్నాయి. ఆయా వర్గాల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని హైదరాబాదులో ఉన్న జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ NIRD నిపుణులు 4.04 లక్షల ఖర్చుతో 2 పడకల గదులు ఇల్లు నిర్మించి చూపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చుతో దీన్ని రూపొందించాం. ఇతరులు నిర్మించుకోవచ్చు. నిర్మాణంపై త్వరలో మేస్త్రీలు, ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు NIRDలో శిక్షణ ఇస్తాం అని నిపుణులు తెలిపారు. వాలంటీర్ల గురించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటో చూద్దాం. ఏపీలో వాలంటీర్ల సేవలు కొనసాగింపుపై ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తుంది. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వారి సేవలను ఇంకొంచెం మెరుగ్గా ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెలలో జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో కెపాసిటీ బిల్డప్ చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. వాలంటీర్ల విద్యార్హతలు, వయస్సులను సేకరిస్తోంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లలో పీజీ చేసిన వారు 5%, డిగ్రీ చేసిన వారు 32%, డిప్లొమా చేసిన వాళ్ళు 2%,
ఇంటర్ పూర్తి చేసిన వారు 48%, 10వ తరగతి పూర్తి చేసిన వారు 13% ఉన్నట్లు గుర్తించారు. వాలంటీర్లను వయస్సుల వారీగా లెక్కలు తీయడంతో పాటు ఇతర ప్రాంతాలు, గ్రామాలకు వెళ్లే వారు ఎంతమంది ఉండొచ్చనే అంశంపై కూడా వాలంటీర్ల అభిప్రాయాలను అధికారిక యంత్రం సేకరించనున్నట్లు సమాచారం. పరిమిత సంఖ్యలోనే వాలంటీర్లను ఉపయోగించుకోవాలని, వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరుకుంటోంది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో నియమితులైన గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సంక్షేమ సారథులుగా కొనసాగించారు. 5,000 రూపాయల గౌరవ వేతనంతో పనిచేసిన వాలంటీర్లు ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు. పైగా గత ప్రభుత్వంలో వాలంటీర్ల పనితీరుపై అనేక విమర్శలు వినిపించాయని వార్త అయితే రావడం జరిగింది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.